క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము రక్షింపబడినాం, యేసు ప్రభుతో పాటు బాప్తిజము తీసుకున్నాము. దానికి అర్థం ఏంటిది అని అంటే, యేసు ప్రభుతో పాటు మన పాపానికి మనం చనిపోయినాము, యేసు ప్రభుతో పాటు మరణించినము, యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడినము, యేసు ప్రభుతో పాటు తిరిగి లేచినాము. అది బాప్తిజానికి సాదృశ్యం. క్రీస్తుతో పాటు నేను చనిపోయినా, క్రీస్తుతో పాటు నేను పాతి పెట్టబడినా, యేసయ్య మరణం గెలిచి తిరిగి లేచినట్టుగా నేను మరణం నుండి తిరిగి లేచినాను. ఆత్మీయంగా నా స్థితి నేను ఎక్కడున్నా తెలుసా? నేను క్రీస్తు కుడి పార్శ్వంలో నేను కూర్చొని ఉన్నాను. ఇది మన స్థితి, అది మన స్థితి. వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఇన్ 2 places at one time? ఒకేసారి 2 స్థలాల్లో ఉండటం అంటే దాని అర్థం ఏంటి? నేను అక్కడ ఉన్నాను, భూమి మీద ఉన్నాను. ఈ 2 స్థలాల్లో ఒకసారి నేను ఎలా ఉన్నాను? వాక్యంలో ఏమున్నదంటే, రక్షింపబడిన నీవు క్రీస్తుతో పాటు ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చున్నాము. దట్ ఈస్ మై పొజిషన్, అది నా స్థితి. కానీ నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఒకటేసారి 2 పొజిషన్లో నేను ఎట్లా ఆపరేట్ అవుతాను? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు మానవ టెక్నాలజీ మనం చూస్తున్నాము. వెన్ మ్యాన్ క్యాన్ క్రియేట్ ఎ టెక్నాలజీ, ఎట్లాంటి టెక్నాలజీ అని అంటే, యూ కెన్ బి ఇన్ టూ ప్లేసెస్ అట్ ఎ టైం. ఒకేసారి నువ్వు 2 స్థలాల్లో ఉండగలవు. ఎలా అంటే, జూమ్ లేదా ఇంకెనీ ప్లేసెస్. నేను ఇక్కడ ఉండి నేను US లో ఆపరేట్ చేయగలను. నేను ఇక్కడ ఉండి వేరే ప్లేస్లో నేను వారి మనుషులతో మాట్లాడగలను. నేను ఐ క్యాన్ బి హియర్ అండ్ ఐ క్యాన్ బి దేర్. నేను ఇక్కడ ఉండగలను, ఒకటేసారి 2 ప్లేసెస్ లో ఆపరేట్ చేయగలను నేను. సేమ్ థింగ్ అదే, పరలోకములో ఉన్నాను, భూమి మీద ఉన్నాను. ఐ కెన్ ఆపరేట్. వెన్ మ్యాన్ కెన్ create a technology that can make you to operate in 2 different places at the same time. ఒకేసారి 2 స్థలాల్లో నిర్వహించగలిగినటువంటి సాంకేతికను మనిషి తయారు చేయగలిగితే, can it possible with the God? దేవునితో అది సాధ్యము కాదా? ఆలోచన చేయండి ఒకసారి. ఫిజికల్లీ ఐఎమ్ హియర్ బట్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్. భౌతికంగా నేను ఇక్కడున్న కానీ నేను అక్కడి నుంచి పని చేస్తున్నాను. అక్కడి నుంచి నేను పని చేస్తున్నా మాట గుర్తుపెట్టుకున్నా.